అందరికి నమస్తే అండి. ఏదైతే ఈ ఇంద్రమ్మ స్టేటస్ సంబంధించిన ఈ సర్వేర్ మొబైల్ నెంబరు నేమ్ అనేది చాలా మందికి కూడా కనిపించడం లేదనమాట. అయితే చాలా మంది చాలా రకరకాల డౌట్స్ అనేది పెట్టుకుంటున్నారు. అలాగే రకరకాలు కూడా వీడియోస్ అనేది చేస్తున్నారు అనమాట. నాకున్న అవగాహన ప్రకారం ఎవరికి దగ్గర కూడా ఎటువంటి పక్కా సమాచారం లేదు. కానీ మనకల్లా మనమే ఒక ఆలోచన చేస్తే గతంలో కూడా ఈ సర్వర్ అంటే కొంతమంది సర్వర్ వల్ల ఇలా అవుతుంది అంటున్నారు అనమాట. ఒకవేళ సర్వర్ వల్ల ఇలా అయ్యి ఉంటే గతంలో అందరికీ ఒకటేసారి యాప్ అనేది ఓపెన్ కాలేదు. ఒకవేళ సర్వర్ అనేది ఏదైనా ప్రాబ్లం ఇష్యూస్ ఉంటే అందరికీ ఒకలాగా చూపిస్తాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనేది చూపించదు. ఎందుకంటే నేను వారం రోజులుగా అయితే నేను చెక్ చేయడం జరిగింది. నాకు తెలిసిన వాళ్ళ నెంబర్స్ ద్వారా మనం చెక్ చేయడం అనేది జరిగింది అనమాట. అయితే సర్వర్ ఒకవేళ డౌన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరికి కూడా ఒకేలాగా చూపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపించదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు లిస్టులు తయారు చేసే సమయం కాబట్టి ఎవరికైతే ఈ సర్వేరు నేము మొబైల్ నెంబర్ అనేది ఈ చూపించట్లేదో వీళ్ళకు నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో ఇల్లులు అనేది రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంత ముందుకు ఒకవేళ సర్వర్ ఏమైనా డౌన్ అయి ఉంటే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల అలా జరిగి ఉంటే ఇంత ముందే జరిగి ఉండాల్సిందే. ఇప్పుడు ఫైనల్ లిస్టులు తయారయ్యే మూమెంట్లో ఇలా జరిగింది అంటే నాకు తెలిసినంత వరకు 99% కూడా చూపిస్తే అందరికి ఒకేలాగా చూపించాలి. లేకపోతే ఒక్కొక్కరికి ఒకేలాగా చూపిస్తుంది. ఇప్పుడు ఒక 20 నెంబర్లు చెక్ చేసి అందులో ఒక 5-6 మంది చూపిస్తలేదు, ఒక 5-6 మంది చూపిస్తుంది అనమాట. అంటే అలా కాదు కదా. ఇప్పుడు ఒకటి సర్వర్ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అయితే అందరూ ఒకటే దగ్గర అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి సంబంధించింది కాబట్టి అందరికి ఒకేలా చూపిస్తారు అనమాట. ఒక రాష్ట్రంలో ఒక్కొక్కలాగా కాదు కాబట్టి నాకు తెలిసి ఎవరికైతే ఈ నెంబర్లు ఈ పేరైతే ఎవరికైతే ఈ సర్వే అవపడతలేదో వాళ్ళకి నాకు తెలిసి ఇప్పట్లో ఇల్లు అనేది రాకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి ఆ నెక్స్ట్ విడతలో లేకపోతే అలా పై వచ్చే విడతల్లో ఏమన్నా సెలక్షన్ చేస్తుండొచ్చామో కానీ వీళ్ళకైతే ఇల్లు రాకపోతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర కూడా ఎలాంటి సంబంధించిన ఏమన్నా డిఫరెంట్గా ఏమైనా అనిపిస్తే మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఏమైనా స్క్రీన్ షాట్ ఉంటే నాకు కూడా పంపించండి. ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంటుంది, ఇంకో నలుగురు కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ అనేది పెట్టండి.